తెలంగాణలో బీఆర్ఎస్ కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి అత్యంత కీలక నేత బయటకు రానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో సీనియారిటీ ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఇప్పుడు కీలక నేత మళ్లీ కాంగ్రెస్ కూట్లోకి తిరిగొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తాజా పరిణామాలు అందుకు ఊతమిస్తున్నాయి. తాజాగా గంగుల కమలాకర్ కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా హస్తం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రేవంత్ రెడ్డితో కమలాకర్ సీక్రెట్ గా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గంగుల పార్టీ మారితే మాత్రం గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్లో కారు పార్టీకి భారీ దెబ్బ తగలనుంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన గంగుల కమలాకర్ రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ లో చేరి వరుసగా 10 ఏళ్లు సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో 2 పర్యాయాలు గంగుల కమలాకర్ మంత్రిగా పనిచేశారు. గ్రానైట్ వ్యాపారం చేస్తున్న గంగుల కమలాకర్ తెలుగుదేశం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. 2000లో కరీంనగర్ కార్పొరేటర్గా ఎన్నికయ్యాడు. 2009లో తెదేపా నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కమలాకర్ తెలంగాణ ఉద్యమం సమయంలో నాటి తెరాస, నేటి బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. 2014, 18, 2023లో కరీంనగర్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. కానీ ఇప్పుడు తెలంగాణలో తాను గెలిచిన బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆయన అడుగులు హస్తం వైపు పడనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలువురు సిట్టింగ్స్ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు అదే దారిలో గంగుల నడవడం విశేషం. లోక్సభ ఎన్నికల్లో 14కి పైగా సీట్లు సాధించాలని సీఎం రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అధిష్టానానికి సైతం ఆ మేరకు మాట ఇచ్చారు. అందుకోసం బలమైన అభ్యర్థులని బరిలో దించాలని భావించి వలసలని ప్రోత్సహించారు. అలాగే సీనియర్లని చేర్చుకొని కారు కథ క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే కరీంనగర్లో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు లేకపోవడంతో బండి సంజయ్ను ఢీకొట్టాలంటే గంగుల లాంటి బడా నేతను కాంగ్రెస్ లో చేర్చుకొని ఎంపీ బరిలో దింపేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుందట. మరి దీనికి గంగుల గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.